బిద జీతము 4000 ఇస్తామన్నారు. మరి ఇస్తలేరు ఎందుకు? అదే ఈ నెలలు ఇస్తారు ఆ నెలలు ఇస్తారు అని అండ్రి. మరి ఆడపైకి వచ్చేదే మాట్లాడుకుంటుండే కానీ ఉంటాడా పోతాడా? మరి పోతాడు ఏముండడు. ముఖం గింత అయ్యింది. ఎందుకు చూడము? రోజు చూస్తూనే ఉంటా. ఫోన్లో కూడా చూస్తా రోజు. పోతాటుండు మళ్ళీ కేసీఆర్ వస్తాటుండు. ఏమో వస్తారని అంటారు కదా పబ్లిక్ మొత్తం. మాకు కేసీఆర్ కావాలి మాకు కేసీఆర్ కావాలంటారు కదా. ఇక ఎవరు వస్తారో ఎవరు వచ్చా మాకు ఆమెదంటే మేము పొద్దుగాల 5 గంటలకు వస్తాం నాయన. మాకు ఎవరైనా పంపిస్తురా? మేము కష్టం మేము చేసుకొని బతున్నాం. మాకు ఇల్లు వచ్చుకోం లేదు, 10 రూపాయలు వచ్చుకోం లేదు, చేసుకోం లేదు. ఇక మేము మా కన్న కష్టం చేసి ఇల్లు కట్టుకొని బాగుపడేదే కానీ ఎవరు మాకు 1 రూపాయి ఇయ్యరు. ఇయ్యరు నాయన. అధికారంలోకి వస్తే 4000 ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏడిస్తుండయ్యా ఆ 4 ఉండమ్మయ్యా ఇస్తా లేడు. ఆడు ఆనిపోద్దు గడిపేదే ఉంది కానీ మాకేమి ఇస్తలేడు. చిన్నతనంగా మేము భర్తలు చచ్చిపోయి కన్న కష్టం చేసుకొని బతున్నాం కానీ మాకు ఎవరు ఇస్తలేదు. ఇస్తే గవర్నమెంట్ సొమ్ము అనేదే లేదు. 6 పథకాలు వచ్చినాయి అమ్మ. మరి ఏది లేదు. ఒక కరెంట్ పిరి అని అంటారు కదా, ఒక కరెంట్ మటుకు పిరి వచ్చింది కదా. ఇక ఏది లేదు. 6 పథకాలు అంటే ఏది లేదు. కానీ పిరి బస్ మేము ఏమి ఎక్కం నాయన. పొద్దుగాల 5 గంటలకు ఆటో ఎక్కొస్తాం. పోతాడు కూడా ఆటోనే ఎక్కుతాం. ఇక అది ఎవడెక్కుతాడో ఎవరి దత్తముందో మీకోసమే పెట్టారు కదా. ఇక మహిళలు అంటే మొత్తం బొచ్చడు మంది. మూలకున్న ముసలు కూడా పోతుంది ఆయన. బస్సులో మూలకున్న ముసలు కూడా పోతుంది. మేము ఎప్పుడైనా ఆటోనే 50 రూపాయలు వస్తాడు, 50 రూపాయలు పోతాడు. అలానే ఏమో నాయన ఏం చేస్తాడు మాకైతే. ఏం మేము పొద్దుగా లేచిడికి వస్తాము. ఏం చేస్తాడో ఆయనకి ఎరక పబ్లిక్కి ఎరక. ఆడేం చేస్తాడు? పొంద చేస్తాడు. ఆడు చెయ్యడు ఆయన. చెయ్యడు ఏం చెయ్యడు. అది అన్ని మూఢనమ్మకాలే. చెయ్యడు. రేవంత్ రెడ్డి పాలన ఏమో పోతాటుంది ఆయన. పోతాడు ఉండడు ఆయన. ఆయనకి ఇప్పుడే గింత పొంగులు పొంగుతుడు వచ్చి సంవత్సరం కాలేదు. ఏడుంటాడు ఆయన? గంత పొగరు ఉంటుంది ఆ మనిషికి. ఆడు ఈడు అది ఇది అన్నట్టే ఉంటుంది ఆయనది. అయ్యమ్మ అన్నట్లేదు. ఏదో అవును మరి అట్లే ఉంది. అండాలి. గవర్నమెంట్ ఇచ్చే పథకాలు 6 వస్తున్నాయా? మాకేవి రావు. ఏవి రావు. మాకు బతుకమ్మ చీర కూడా ఇయ్యలే. ఇయ్యలే సార్. మాకు ఇయ్యలే. ఏమి ఇయ్యలే సార్. అలా రైతు బంధు కూడా రాలే. మేము అప్పు తెచ్చుకోలే. మేము తెలియదు సార్, తెచ్చుకోలే. నాకెందుకు వస్తే రావు. ఎవ్వరికి రావు. ఏమి రావు. ఏం లేదు. ఏం లేదు. పద్మ ఏం గట్లనే ఉంది. ఏం మాకైతే ఏం లేవు. సాయం అయితే పింఛన్ వేస్తామని వేయలేదు. అవి 2500 ఇస్తామన్నారు, అవి వేయలే. గ్యాస్ ఫ్రీ ఇస్తామన్నారు, పోయినాం తిరిగిన యాస్ట్ వచ్చి పోకున్నాం. ఇక కరెంటు కోసం పోవంటే మా పిల్లలు ఓరేమి అయిపోయారు. వస్తుంది కానీ మా వాళ్ళు పోలే. ఇక మాకు చదువు రాదు. 7 తాళ్ళు తిప్పితే 7 కాడు తిప్పితే ఇక మా వాళ్ళు రిస్క్ పడి పోలే. ఇంక పోయింది మా వారు కానీ ఇక ఏం చేసి వచ్చారు. నాకు ఫీల్ కాక పోలే. నేను నాకు చదువు రాదని 7కి వెళ్ళలేనమ్మా. అట్లా ఏ లేవు నాయన. ఇస్తా అన్నారు కానీ ఏ లేవు. అంతే ఇస్తా అని చెప్పారు అంతే. కానీ ఇంకెప్పుడు ఇస్తారో అది ఇచ్చినాడు చూసినాడు. ఇంక అట్లనే ఉంది. ఏం కొత్తగా అయితే ఏం లేదు. ఇక అమ్మ ఇస్తామన్నా ఇస్తేమన్నా వేస్తామేమో తెలియదు. కొత్తగా తెలుసు ఏమి ఇవ్వలేగా నాన్న. అట్లా ఇంక మరి కొత్తగా ఏమైనా చేస్తానేమో అమలు వస్తానేమో. ఒక బస్ ఫీరీ ఒకటి వచ్చింది అంతే. ఇక బస్సులో పోతున్నాం. మాకు బస్సు వీలు కాదు, బస్సులో పోలేము. బండ్ల మీద పోతాం, బండ్ల మీద వస్తాం. ఇక ఫ్రీ బస్ అంటే కిచకిచలు ఆడతాను ఆయన. ఆ కిచకిచలు ఇరికి ఎక్కలేము. కిచకిలో ఎక్కలేము. ఇరికి ఎక్కి ఉరికి ఎక్కాలంటే మా వల్ల కాలేదు బిడ్డ. అట్లా ఇంకేం చేస్తాం. కోరుకుంటాం కానీ ఇంకా రాలేను ఆయన. మరి ఇంకా సంబంధం తర్వాత ఇంకా ఏమైనా చేస్తాడేమో అయితే చెప్పలేము. ఏం లేదు. తర్వాత ఇక్కడ ఏం చేస్తాడో కానీ ఇప్పటికైతే అన్ని ఏం చేయలే. ఆ టైంకి రావు అవి కాదు. ఆడ ఆపడాలు ఎక్కించుకోడు. పిరి బస్ బాగానే ఉంది. మా కష్టం మాదే.
మీ కష్టం ఇదేనా? అవును మరి ఎట్లయితుంది మీ దంద ఎట్లయితుంది పోనీ? కూరగాయల దంద గట్లే ఉంది దంద, ఎప్పుడున్న దంద ఇప్పుడు ఉంది, కొత్త ఏం లేదుగా. కొత్త ఏం లేదు. పథకాలు వస్తున్నాయి అమ్మా, చెప్పారు కదా చాలా ఎన్నికల ఏం పథకాలు లేవు, ఏ వస్తలేవా? ఏ వస్తలేవు. ఇస్తా అని చెప్పండి మరి రేవంత్ రెడ్డి. పోయి అడుగురు మరి, ఇస్తా అని చెప్పిండు అయ్యా, ఇయ్యంది మేమేం చేస్తాం. మీరు అడగాలి కదా, మీరు లబ్ధిదారులు మహిళలు మీకు అన్ని చేస్తా అన్నాడు. ఏమి లేవు. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? మాకేం తెలియదు అన్న, మాకు చదువులు వస్తే నా తెలిసేది, మాకు చదువులు రావు, ఏవో ఇవి బతుకుతున్నాం, ఈ బతుకులు మాకేం తెలియదు. అంతేనా? అంతే. 500 సిలిండర్ ఇస్తామన్నారు, రాలేదు. రావట్లేదా? 4000 పెన్షన్ పెంచుతామన్నారు, ఏం పెంచలేదు, ఏం పెంచలేదు. మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఏం ఇస్తలేడు అయ్యా, మా ఏం లేవు మాకైతే. 6 గ్యారెంటీలు అన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేసిండు ఆయన? ఒకటి బస్సుది ఒకటి ఫ్రీ పెట్టిండు, ఆధార్ కార్డు. కొనుక్కుంటున్నారా? కొట్టుకుంటారు, ఏం లాభం లేదు ఆయన గెలిచి కానీ అందరు అంటారు. కాదమ్మా, మీకు చాలా పథకాలు ఇచ్చిండు కదా, 4,000 వేస్తా. ఇయ్యలే, 4,000 వెళ్ళలేవు, అదే 2,000 ఇస్తుండు. గ్యాస్ ఉత్తగా గ్యాస్ లేదు, పిల్లల పెళ్లిళ్ళు అయితే అవి ఉత్తగా ఇస్తాడు, అవి లేవు, ఏవి లేవు. తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఇస్తాడు, ఏవి ఇయ్యలేదు. 2,500 మహిళలకు ఇస్తా అన్నారు కదా. లేవు, ఏవి లేవుగా, పబ్లిక్ అంత తెలుస్తలేదు అన్న. ఏమనుకుంటారమ్మా మరి పబ్లిక్? ఇప్పుడు అందరు తిడుతురు కానీ తిట్టినోడు లేడు. తిడుతుర్రా? ఎందుకంటే ప్రజాపాలన మంచిగా చేస్తున్నాం అంటున్నారు రేవంత్ రెడ్డి. అవును చెప్తారు, మంచిగా చేస్తలేడా? చేస్తాడు అందరు తిడుతురు. నీకు వచ్చిందమ్మా 4,000 పింఛన్? రాలే, ఇస్తలేరు, అవే 2,000. అవే 2,000. మరి ఎన్నికలప్పుడు చాలా చెప్పారు కదా అప్పుడు. ఇక చెప్పింది కానీ ఆయన గెలవాలి అని చెప్తారు కానీ ఎవరైనా, ఆయన బతికి కాడు చెప్పుకోండు. ఇక ఇప్పుడు ఏమీ ఇస్తలేడు, ఏం చేస్తాం మరి, కొట్లాడతాం ఆయన దానికి పోయి మనం. ఇక మనకి గెలిచినాక ఏం చేస్తాడు, ఇక అట్నే ఉంటాడు, 5 ఏళ్ళ దాకా ఉంటాడు ఎట్లా ఆయన. ఇక ఉన్నాక పోతాడు, పోయినాక మళ్ళీ ఎవరు వస్తున్నారో ఇస్తారో ఈ రోజు మళ్ళీ రాడా రేవంత్ రెడ్డి మరి? ఇంకేం వస్తాడు, ఎవరే రాడు మళ్ళీ 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడు. ఇల్లు కూడా కొడుతుండు అని అన్ని ఆగమాని చేస్తుండు, ఇక జనాలు అందరు తిడుతురు గట్లా. కోటీశ్వరం చేస్తాడట మిమ్మల్ని మహిళలు చేస్తుండే, ఎలా చేస్తుండు కోటిద్దరు, కూలి బతుకు కుక్క బతుకు చేసుకొని బతున్నాం, అంతేనా? ఏం లేవు.